నిన్న ఒక జీవో రావడం జరిగింది. గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీ దిల్ రాజు వెంకట రమణారెడ్డి యాజ్ చైర్మన్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అజంప్షన్ ఛార్జ్ అంటూ చూస్తున్నాం. సో దిల్ రాజు ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి, సో ఆయనను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా అపాయింట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం మనకు కనబడతా ఉంది. సో మొత్తానికైతే దిల్ రాజుకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అలాంటి పొజిషన్స్లో మీరు ఉండడం మంచిదే, తప్పేమీ లేదు. మీరు ఆ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి ఎలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మీరు ఎలాంటి అవకాశాలు ఇస్తారు అనేది ఇక్కడ చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. మాకు డౌట్స్, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దయచేసి గతంలో చాలా ఆ సినిమాకు సంబంధం లేని వాళ్ళు ఆ యొక్క డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టేసి దాన్ని నిర్వహణ చేసిండు. సో అదొక మంచి కార్పొరేషన్. దయచేసి దిల్ రాజు గారు ఆ కార్పొరేషన్లో చైర్మన్గా మీరు మంచి పని చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు ఒక మంచి అవకాశాలు కల్పించే విధంగా, సో ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలో ఆ విధమైనటువంటి డెవలప్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కళాకారుల తరపున మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఆ దిశగా మీ యొక్క పదవి, ఆ యొక్క పనితనం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.